పర్యావరణ మిత్ర నేషనల్ అవార్డు గౌరవనీయ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా స్వీకరించినందుకు అందరికీ గర్వకారణము. మరియు ఆరుమూరు నేల పులకించిపోతుంది మా తులసిని చూసి. ఇలానే ఎన్నో ప్రజాపరణ చేస్తూ ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరుమూరు ప్రజలు ఎప్పుడు నిన్ను నీ సేవలను గుర్తించుకుంటారని, నువ్వు ఆరుమూరు గడ్డకు పేరు తెస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు తులసి పట్వార్ గారు పర్యావరణ దినం సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు చేతుల మీదుగా తెలంగాణ యూనివర్సిటీలో అవార్డు అందుకోవడం జరిగింది. వారికి ఆర్మూర్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి యువతకి ఆదర్శంగా నిలవాలని, రాష్ట్రంలో కాకుండా దేశంలోనే పెద్ద పెద్ద అవార్డ్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జు గౌరవనీయులు వినయ్ కుమార్ రెడ్డి అన్నగారు నాకు ఇటీవలే 5th డేట్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా జాతీయ పురస్కారం గౌరవనీయులు బండారి దత్తాత్రేయ హిమాచల్ హర్యానా గవర్నర్ గారి చేతుల మీదుగా ఇలా నుంచి రాష్ట్రంలో నుంచి నేను ఒకరు సెలెక్ట్ కావడం జరిగింది. తిరుపతి మరియు ప్రకాశం, ఒంగోలు ఇలా ఎంతోమంది 29 మెంబర్స్ అక్కడ సన్మానం చేయడం జరిగింది. తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూర్లో నేను గత 15 ఇయర్స్ నుంచి వ్యక్తిగతంగా నా వంతు సేవలు అందిస్తున్న సందర్భంగా వారు గుర్తించి వారు పిలిచి వాళ్ళు పురస్కారం అందరి పర్యావరణ మిత్ర అనే పురస్కారం, జాతీయ పురస్కారం అందుకోవడం జరిగింది. గతంలో కూడా భారత్ సేవరత్నాన్ని ఖమ్మంలో అందుకోవడం జరిగింది. ఇదంతా ఇక్కడ ఉన్న ఆర్మూర్ ప్రజలు మరియు గౌరవనీయులు వినయ్ కుమార్ రెడ్డి అనారి మరియు వివిధ రకాల ప్రముఖులు, డాక్టర్స్ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇంకా ముందు వారి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.